హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఇవి ముందుగా శుభ్రం చేసి ఆయిల్లో ఫ్రై చేసినటువంటి సందువ ముక్కలు. సో ఇప్పుడు ఈ ముక్కలకి మనం ఉల్లిపాయ పేస్ట్లా కాకుండా ముక్కలు చేసి ఇగురులా ఈ విధంగా వండుకోవాలో చూపిస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని కొంచెం కలుపుకొని బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేశాను. సో తర్వాత మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మసాలా యాడ్ చేశాను. అన్నీ ఉంటాయి ఇందులో, హోల్ గరం మసాలా అనమాట అది. సో పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. తర్వాత మసాలా కొంచెం గిన్నెలో ఉంటే అది కడిగేసి వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి. సో గరం మసాలా కూడా యాడ్ చేసి మీ కన్సిస్టెన్సీ చూసుకోండి. అంటే మనకి వాటర్ మరీ ఎక్కువ వేసేసుకోకూడదు, ఇగురాలి కదా. సో అలా అనమాట. ఈ ముక్కలన్నీ మునిగేలాగా నేను కొంచెం గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఈ ముక్కలు వేయించి పెట్టుకున్నాను కదా, వాటిని ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. సో సెట్ చేసుకుని చక్కగా మనం పైన కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం మనం గరిటె పెట్టేసి తిప్పేయడం అట్లా చేయకూడదండి. ఎందుకంటే మనకి ముక్కలు అనేవి విడిపోతాయి అన్నమాట ఉడుకుతున్నప్పుడు. సో అందుకని చెప్పేసి జస్ట్ ఓ పక్క నుంచి మాత్రమే మనం అలా చూస్తున్నారు కదా, పైన అలా ట్యాప్ చేస్తున్నాను అంతే. సో ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది కర్రీ అనేది. సో మన అమలాపురం రుచులు ఛానల్లో ఫుల్ వీడియోస్, షార్ట్స్ అన్నీ ఉన్నాయండి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వన్స్ వెళ్ళి విజిట్ చేయండి. మంచి మంచి రెసిపీస్. సో ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టి మగ్గపెడుతున్నాను. సో చూస్తున్నారు కదా, ఆయిల్ వాటర్ అంతా కూడా మనకి ఆయిల్ పైకి వచ్చింది, వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుందన్నమాట. కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది, ఆయిల్ పైకి తేలుతుంది కదా. సో అంతేనండి. చూసారు కదా, నేను ముక్కలు ఆ విధంగా అరేంజ్ చేయడం వల్ల అంటే మనం తీసుకున్న గిన్నె కూడా కొంచెం వెడల్పాటికి తీసుకుంటే ఇరికిచ్చేయకుండా, ముక్కలు విరిగిపోకుండా చక్కగా వస్తుంది అనేది. రెసిపీ అనేది కూడా చాలా బాగా వస్తుందండి. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో విజిట్ చేయండి. షార్ట్స్ ఉన్నాయి, ఫుల్ వీడియోస్ ఉన్నాయి. మంచి మంచి రెసిపీస్ నేను ఇంట్లో పిల్లలకి, మా ఫ్యామిలీకి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నానో అవే వీడియోస్ తీసి పెడుతున్నానండి. సో మళ్ళీ మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వాయిస్ ఓవర్ అయితే అయిపోయింది. సో వీడియో ఇంకా మీకు చూడాలనుకుంటే చూసేయండి.